ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడి 100 ఏళ్లైంది. ఆంధ్ర రాష్ట్రోద్యమ తొలి ఫలితం 1926లో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు. మొదట క్యాంపస్ కాలేజీ లేకుండా కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మాత్రమే విజయవాడలో ఏర్పడింది. అప్పటికి తెలుగు ప్రాంతం అంతా కలిపి 4 డిగ్రీ కాలేజీలు మాత్రమే ఉండేవి. విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, అనంతపురం. యూనివర్సిటీ పరిధి నుంచి బళ్ళారి జిల్లాలోని కన్నడ తాలూకాలను తప్పించాలని ఒకరు, బళ్ళారి జిల్లాను పూర్తిగా తప్పించాలని ఒకరు బళ్ళారి వాళ్ళు, రాయలసీమ జిల్లాలన్నింటినీ తప్పించాలని కడపకు చెందిన నరసింహాచార్యులు సవరణలు ప్రతిపాదిస్తే అవన్నీ వీగిపోయినాయి. దాంతో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ సభ్యులు, చిత్తూరు జిల్లా బోర్డు అసలు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటే వద్దని, ఏర్పడక తప్పదంటే మద్రాసుకు దగ్గరగా ఉండే తెలుగు జిల్లాలతో మద్రాసు రాజధానిగా వేరొక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరినారు. ఈ లోపల విజయవాడలో క్యాంపస్ కాలేజ్ ఏర్పాటు చేయాలని మద్రాసు ప్రభుత్వాన్ని కోరగా కొత్తగా కాలేజీ పెట్టడానికి నిధులు లేవని, కావాలంటే యూనివర్సిటీని రాజమండ్రికి లేదంటే రాజమండ్రి కాలేజీనే విజయవాడకు మార్చగలమని మాత్రం విద్యాశాఖ చెప్పింది. దేన్ని ఎంచుకోవాలో ఆంధ్ర నాయకులు తెలుసుకోలేకపోగా సరిగ్గా అప్పుడే అంటే 1927లో ఆంధ్ర మహాసభ సమావేశం అనంతపురంలో జరిగింది. అక్కడ రాయలసీమ నాయకుల విజ్ఞప్తి మేరకు యూనివర్సిటీని అనంతపురానికి మార్చడానికి నిర్ణయించినారు. యూనివర్సిటీ సెనేటు, సెలెక్ట్ కమిటీ కూడా దాన్ని ఆమోదించినాయి. ఇది నచ్చని విజయవాడ నాయకులు యూనివర్సిటీ ఉన్న చోటే కాలేజీ కూడా పెట్టడానికి కోస్తా జిల్లాల బోర్డుల నుంచి 20 లక్షల రూపాయలకు విరాళాలు ఇవ్వడానికి మాట తీసుకున్నారు. తెలుగు వాళ్ళు ఇట్లా ఎవరికి వాళ్ళే అన్నట్టు వ్యవహరించడంతో మద్రాసు ప్రభుత్వం జిల్లాల బోర్డులు విరాళాలు ఇవ్వడానికి అనుమతించకపోగా వాళ్ళ తిక్క కుదరచడానికి అన్నట్టు యూనివర్సిటీని విశాఖపట్నానికి మార్చడానికి ఏకపక్షంగా నిర్ణయించింది. శాసనసభలో ఆంధ్ర యూనివర్సిటీని విజయవాడ నుంచి విశాఖపట్నానికి మార్చే బిల్లును యూనివర్సిటీ పరిధి నుంచి రాయలసీమ, చిత్తూరు జిల్లాలను తప్పించాలని చిత్తూరు జిల్లా సభ్యుడు ఇప్పటి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తండ్రి మునిస్వామి నాయుడు ప్రతిపాదించిన సవరణ బిల్లును కూడా ప్రభుత్వం ఆమోదించింది. యూనివర్సిటీని విశాఖపట్నానికి మార్చే బిల్లు నెగ్గడానికి కారణం తమిళుల సంఖ్యాబలమే తప్ప కోస్తాంధ్రుల ఓట్లు కాదు. అయితే రాయలసీమ, కోస్తాంధ్రను కలిపి ఉంచాలనుకున్న కాంగ్రెస్ ప్రయత్నం వమ్ము కావడానికి మూల కారణం విజయవాడ నాయకులు చేసిన పని. యూనివర్సిటీని రాయలసీమకు పోనివ్వకుండా అడ్డుకోవడానికి విరాళాలు ఇచ్చిన కోస్తా జిల్లాల పాత్ర దానికి తోడ్పడింది. అందుకే పప్పూరు రామాచార్యులు గారు ఏమన్నారంటే, ఆంధ్ర విశ్వవిద్యాలయం విషయంలో వారిలో వారే కలహించినారని అధ్యక్షులు తెలిపినా మాకు అంటే రాయలసీమకు ఇవ్వకూడదన్నట్లు అందరూ ఏకీభవించిన వారే. కావున ఉత్తరాది వారితో చేరట కన్నా వేరు రాష్ట్ర స్థాపనకు కడంగుట మేలు అని. ఇక్కడ మీకు వచ్చిన ప్రశ్న, ఉత్తరాది వాళ్ళంటే ఎవరు, దక్షిణాది వాళ్ళంటే ఎవరు, తూర్పునాటి వాళ్ళంటే ఎవరు తెలిస్తే కామెంట్లో రాయండి. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే సగటు ప్రజల జీవన ప్రమాణాల్లో దేశంలోనే అట్టడుగున ఉన్నవిగా నీతి ఆయోగ్ ప్రకటించిన జిల్లాలు. కడప జిల్లా అభివృద్ధి, ఆత్మగౌరవం. కేస్ స్టడీ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అనే పుస్తకం వ్యవసాయం, విద్య, వైద్యం, రవాణా తదితర మౌలిక సౌకర్యాలు, పరిశ్రమలు, ఉపాధి మొదలైన రంగాల్లో కడప జిల్లా స్థితిగతులు, అభివృద్ధికి ఉన్న అవరోధాలు, అవకాశాల గురించి చేసిన అధ్యయన ఫలితం. 350 పేజీల పుస్తకం ఫ్లిప్కార్ట్లో ఉంది. నేరుగా కొనాలనుకునే వాళ్ళు gmail.com మెయిల్ లేదా 9901065406కి మెసేజ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.